కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి బహిరంగ లేఖ రాశారు. హైడ్రా వల్ల నిజంగానే నష్టం జరిగితే ఆయన బయటకొచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యల వల్ల తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అన్నారు. అక్రమ కట్టడాలు కూల్చివేస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు అడ్డు తగులుతున్నారని ప్రశ్నించారు. ఆక్రమణలను కూల్చివేయాలని గతంలో కేసీఆరే చెప్పారన్నారు. నిన్న రాహుల్ గాంధీ గారికి లెటర్ రాసినటువంటి హరీష్ రావు గారికి, కేటీఆర్ గారి విషయాలన్నింటినీ తెలియజేస్తూ ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటినీ తెలియజేస్తూ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, చంద్రశేఖరరావు గారికి లెటర్ రాశాను. మీరే కదా ఇవన్నీ కావాలా, చెయ్యాలా, ఏం చేయాలని అని చెప్పారు. మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఇంత జరుగుతుంటే, మీరు నిజంగా ఈ హైడ్రా వల్ల నష్టం జరుగుతుంటే మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ తెలంగాణ అసెంబ్లీ మీరు మాట్లాడాలి. మీరు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మీరు మాట్లాడాలి. మీరు ఎందుకు మాట్లాడడం లేదు? హైడ్రా మీద, హైడ్రాలో ఏదైనా పొరపాటు జరిగితే ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా కన్స్ట్రక్టివ్ ఐడియాలు ఇవ్వండి. ఏమైనా పొరపాటు జరిగితే చెప్పండి. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చారు కేసీఆర్ గారికి? ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు, క్యాబినెట్ మినిస్టర్కి ఉన్న సౌకర్యాలన్నీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మౌనంగా మీరు మీ ఫామ్ హౌస్లో ఉండటానికి కాదు, ప్రజల తరపున మాట్లాడటానికి, ప్రజల కష్టాలు చూడటానికి, రాష్ట్రంలో తిరగటానికి, ప్రభుత్వం చేస్తున్న పనుల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే ఎత్తి చూపడానికే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నీకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఒక క్యాబినెట్ మినిస్టర్కి ఇవ్వాల్సిన పిఏలు, పిఎస్లు అన్ని సౌకర్యాలు మీకు కల్పించారు. ఎందుకు మీరు తిరగటం లేదు? ఎందుకు అసెంబ్లీలోకి వచ్చి ప్రజల తరపున మాట్లాడటం లేదు? మీరు ఇంకెవరికైనా ఇవ్వండి, కేటీఆర్కి ఇవ్వండి. ప్రతిపక్ష నాయకుడు పదవి కేటీఆర్కి ఇవ్వండి. రోజు మాట్లాడుతున్నాడు, తిరుగుతున్నాడు కదా, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు, అకౌంటబిలిటీ లేకుండా మాట్లాడుతున్నాడు. హరీష్ రావు గారు ఇంత ముందు కొంత అకౌంటబిలిటీ ఉండేది. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీకి లెటర్ రాసిన దాని వెనక ఆయన ఉద్దేశం హైదరాబాద్ ప్రజలకు మేలు జరగాలని, హైడ్రా వల్ల జరగాలని కాదు. ఇప్పుడు మూసీ ప్యూరిఫికేషన్ వర్క్ వల్ల భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగం ఉంటుంది. హైడ్రా చేసే కార్యక్రమాల వల్ల హైదరాబాద్ ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుంది. మీరు కట్టినటువంటి ప్రగతి భవన్ అనే దానికి ప్రజలకు ఉపయోగం లేకుండా మీరు అంత డబ్బు ఖర్చు పెట్టారు. ఈ సెక్రటేరియట్కి కూడా ఆ రకంగా ఖర్చు పెట్టారు. మీలాగా మేము చేయటం లేదు. మేము ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నాం.